ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం జాతకరీత్యా జాతకంలో రాహుకేతు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే రాహు యోగిస్తాడో వారికి ఏం కోరుకున్నా రాజయోగము, పదవి, డబ్బు, ధనం అన్నీ వస్తాయి. కానీ రాహు యోగించడానికి జాతకరీత్యా బుధుడు సహకారం ఉండాలి. అంటే బుధుడు యొక్క సహకారం ఉన్నప్పుడు రాహు బాగా యోగిస్తాడు. మీరు ఏం చేయాలంటే ఒక తేలికైన ఉపాయం అనమాట. ఇలాంటి పేపర్ ముక్క తీసుకోండి. దీని మీద 4 4 4 4 అని చూడండి. ఒకసారి చూపిస్తాను. మీకు ఉల్టా కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరా కాబట్టి ఉల్టా కనిపిస్తుంది. 4 4 4 4 సార్లు రాసి మీరు బుధవారం రోజున మీ షర్ట్ జేబులో పైన పెట్టుకోండి. మళ్ళీ బుధవారం దాకా దీన్ని జేబులోనే ఉంచుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఎక్కడైనా సరే పార్కులో అంటే మొక్కల దగ్గర దీన్ని భూమిలో పాతిపెట్టడం కానీ చించేసి మొక్కల మొదలు పడేయండి. ఇది పార్కు లేదు గురువు గారు ఇంటి దగ్గర చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ జాతకంలో బుధుడు యొక్క సహకారంతో రాహువు మీకు కోరుకున్న ప్రతి కోరికని కూడా నెరవేరుస్తాడు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పేపర్ని కంపల్సరిగా మీరు వారం రోజుల వరకు కూడా జేబులో ఉంచుకోవాలి. గురువుగారు మర్చిపోయానండి, నాకు షర్ట్ జేబులో ఉంచి అలాగ వదిలేశాను, మళ్ళీ పోయింది, మళ్ళీ వేరే రాసి పెట్టుకోవచ్చా? అలా కుదరదు. మళ్ళీ బుధవారం నాడు మళ్ళీ చేయటమే. మీరు మర్చిపోయారనుకోండి, మళ్ళీ రెగ్యులర్ చేయటమే. ఇలా ఎన్ని రోజులు చేయాలి? మనకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు చేస్తే ఫలితం బాగా వస్తుంది? ఇది మీరు వారం చేస్తూ ఉండండి. మీ జాతకరీత్యా రాహు యుగకారకుడు కాకపోయినప్పటికీ కూడా బుధుడు యొక్క సహకారంతో మీ జాతకంలో మీకు రాహు వల్ల ఎంత కోరుకుంటే అంత వస్తుంది. అంటే ఇది నెంబర్ 4 4 4 అంటే మొత్తం టోటల్ చేయండి. అంటే కేతు వస్తాడు. రాహుకేతువుల యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు జాతకంలో విశేషమైన ఫలితాన్ని పొందుతాం. ఎందుకంటే ఈ రాహుకేతువులకి ప్రత్యేకమైన స్థానాలుంటే ఏమీ లేవు. ఏ గ్రహస్థితి బాగున్నప్పుడు ఆ గ్రహస్థితికి వీరు తోడైతే చాలు, ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. మీకు రాబోయే రోజుల్లో రాహుకేతువుల గురించి చాలా విషయాలు చెప్తాను. మీరు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఇప్పుడు మరి మగవారంటే జేబులో పెట్టుకోవచ్చు, ఆడవారు ఎక్కడ పెట్టుకోవాలి అని క్వశ్చన్ ఉంటుంది. పర్సులో పెట్టుకోండి. మరి మాది మతం, ఈ మతం కాదు గురువుగారు, మేము పెట్టుకోవచ్చా? ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మతము, జాతి, కులం లేదు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఎన్నో తంత్ర మంత్రవాళ్ళకు సంబంధించినవి, జ్యోతిష్యానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. లాల్ కితాబ్ కానీ, రావణ సహిత కానీ, అరుణ సహిత కానీ, ఇలాంటివి ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. చాలామందికి తెలియని వాడు ఏమనుకుంటారంటే ఇలాగే ఉంటుంది అనుకుంటారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు నేను షార్ట్ వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను, మీకు రోజు చెప్తూ ఉంటాను. మీరు ఆచరించగలదని ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఒకవేళ దీన్ని వారం చేసిన తర్వాత మీరు పారేయలేదనుకోండి, జేబులోనే ఉంది, ఏమన్నా అవుతుందని అనుమానం వస్తుంది. ఏమీ కాదు, కానీ వారం మారుస్తూ ఉండండి. ప్రతి వారం తీసుకువెళ్ళటం, ఇలా కట్ చేయటం, ఇలా చింపేయడం, మొక్క మొదల్లో పడేయటం, మళ్ళీ కొత్త పేపర్ మీద రాసుకోవడం, మళ్ళీ జేబులో పెట్టుకోవడం, పర్సులో పెట్టుకోవడం, ఇలా చేసి చూడండి. చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫలితం అనేది. ఎందుకంటే మీరు ఎంత కోరుకుంటే, ఏది కోరుకున్నా, ధనము, పదవి, ఆస్తులు, పాస్తులు, కోరికలు, అంతేగాని వశీకరణ మాత్రం పనిచేయదు. గుర్తుంచుకోండి. కోరుకున్న కోరికలు మీకు వ్యక్తిగతంగా ఏదైతే ఉన్నాయో అవి మాత్రం పనిచేస్తుంది. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.